వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అందుకనే వ్యవసాయ పరంగా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేదానికి మనం ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. నేను చాలా మీటింగ్లు కూడా చెప్పాను. ఇక్కడ ములకలూరు హనుమకొండ జిల్లాలో తెలంగాణలో ఒక విలేజ్ ఉంది. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు, లాభసాటి వ్యవసాయం ఎలా ఉంటుంది, డబ్బులు ఏ విధంగా మిగులుతాయి, వాటి బ్యాంకులు ఏ విధంగా మరి ఉంచుకొని వాటిని గ్రామాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకుంటారు. వాళ్ళు జూనియర్ కాలేజీలు కట్టుకున్నారు, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు ఉన్నాయి, రోడ్లు, చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చి చదివిస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారు. అందుకనే అక్కడే ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా నా ఆలోచన. అందుకనే మన నియోజకవర్గంలో కొంతమంది బాగా వ్యవసాయం చేసే రైతుల్ని నేను కూడా వస్తాను, అధికారులు వస్తారు, అక్కడ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడి ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ముందు మండలానికి ఒక గ్రామాన్ని మనం ఆ విధంగా చేయగలిగితే మనం కూడా నూతన వ్యవసాయ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్ళి మనం కూడా వాళ్ళ ఆస్తుల విలువ ఆ గ్రామంలో 350 కోట్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఆర్థిక పరిపుష్టి కావడానికి వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఈరోజు ఇంకా వాటిని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. సో మొన్న వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరిగింది. 14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. అంటే ఒక ప్రభుత్వమైన నమ్మకం, ఒక విజనరీ ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద నమ్మకం వల్ల అన్ని పెట్టుబడులు వచ్చినాయి. మన పిల్లలందరికీ కూడా దేశ విదేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్లకుండా ఉద్యోగాలన్నీ కూడా వచ్చినాయి. దాంట్లో ఒక గూగులే 1,40,000 కోట్లు వచ్చింది. అంటే ఎందుకు ఈ పరిశ్రమలన్నీ, ఏ పరిశ్రమ వచ్చినా మన పిల్లలకి ఉద్యోగాలు. ముందు మన పిల్లల ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే అందరం కూడా వ్యవసాయంలో ఉన్న కుటుంబాలు. నేను ఫస్ట్ 94లో ఎమ్మెల్యే అయినప్పుడు పిల్లలందరినీ ఎక్కువ మంది చదివించుకోకుండా వ్యవసాయం చేసుకెళ్ళాను.